నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నేను వెంకట్ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుగుదేశం పార్టీ బీసీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన జంగారెడ్డి పట్టణానికి చెందిన చిట్రోజు తాతాజీ అభినందనలు తెలియజేసిన ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు జంగారెడ్డి నగర పంచాయతీలో అపారిశుద్ధ్యానికి కేర్ ఆఫ్ చిరునామాగా మారుతున్న పంగిడిగూడెం రహదారి బుట్టాగుడి మండలం చింతలగూడెంలో బ్రిడ్జి నిర్మించేంత వరకు పోవన్న పనులు జరగనివ్వబోతున్న గిరిజనులు నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామంటున్న అధికారులు మద్యం ఎంఆర్పీకి అమ్మకపోవడంతో నాటుసారాకు మొగ్గు చూపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రజలు మరో యానంగా పిలువబడుతున్న మర్లగూడెంపై ప్రత్యేక కథనం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ కార్యదర్శిగా చిట్రోజు తాతాజీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా జంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు అట్లూరి సురేష్ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో తాతాజీకి అభినందన సభ ఏర్పాటు చేశారు. పూలదండలు బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, పెసరకంటి జయరాజు, బూరుగుపల్లి సూరిబాబు, అర్జుల లక్ష్మీ, వీరమార్చనేని ఉమాదేవి, ఇస్మాయిల్, మంచి త్రినాథ్, బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో నమ్మకంతో తనకు ఈ పదవి కట్టబెట్టినట్లు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉంటారని నాయకులు కార్యకర్తల మధ్య తెలియజేశారు. మరి నా మీద పార్టీ చాలా గురుతరమైనటువంటి బాధ్యతను పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మరి 1982వ సంవత్సరంలో ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి పూర్తి అంకిత భావంతో పనిచేయడం వలన గతంలో నేను 2 దఫాలుగా ఎంపీటీసీగా ఎన్నికై మరి స్థానిక సమస్యల మీద పోరాటం ఇవన్నీ కూడా మరి పార్టీ గుర్తించి ఇన్నాళ్లకు నాకు రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శిగా ఈ పదవిని చేకూర్చారు. వారికి మాకు ఈ పదవి రావడానికి కారణమైనటువంటి మరి మండల పార్టీ కార్యవర్గానికి, అధ్యక్షుల వారికి, కార్యదర్శులకి, అలాగే చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కర్రా రాజారావు గారికి, అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి గారికి, మాగంటి బాబు గారికి, ఈ పదవిని మాకు అప్పచెప్పినటువంటి మరి మన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డి మండలం లక్కవని గ్రామంలో పాస్టర్ గెల్లా శ్రీపాలకు చెందిన చర్చిలో 100 మంది నిరుపేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ దల్లి గాంధీరెడ్డి, మట్టా వెంకటేశ్వరరావు, విద్యు రామసుబ్బారావు, చిన్నమున్సబు, సొసైటీ అధ్యక్షులు కోకరకొండ గంగరాజు, సొసైటీ కార్యదర్శి బీపీ వెంకయ్య, టీవీఏ గోపాలం తదితరులు పాల్గొన్నారు. జగన్ చైతన్య యూత్ సభ్యులు, కండక్టర్ రాము, కలపల గంగరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి నగర పంచాయతీ దినదినాభివృద్ధి చెందుతున్న పారిశుద్ధ్యంలో మాత్రం నత్తనడక నడుస్తుంది. నగర పంచాయతీలో పంగిడిగూడెం రోడ్డు ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తుంది. డ్రైనేజీలలో సైతం పూడికి చెత్త తీగపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. శాశ్వత కమిషనర్ నియామకం జరిగినప్పటికీ అపారిశుద్ధ్యం పట్టణాన్ని ముంచెత్తుతుంది. పంగిడిగూడెం రోడ్డు నుండి శాశ్వత చెత్త కుండీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రాంతంలో ఉండే నివాసితులు రహదారిపైనే చెత్తా చెదారాలను పారవేస్తున్నారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బుట్టాగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన కాంబోబు సంధ్య 26వ సబ్ జూనియర్ నేషనల్ టెన్నికాట్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిందని ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి రాముడు సిటీ న్యూస్కు తెలిపారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో భరద్వాన్లో ఈ పోటీలు జరిగాయని చెప్పారు. టెన్నికాట్ డబుల్స్లో ప్రతిభ కనబరచడంతో తమ విద్యార్థిని సంధ్యకు గోల్డ్ మెడల్ లభించిందని చెప్పారు. అలాగే అదే పాఠశాల విద్యార్థిని బి కృపామణి జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు డిసెంబర్ 25న వెళ్లినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా తమ పాఠశాలకు పేరు తీసుకువచ్చిన విద్యార్థినులను వ్యాయామోపాధ్యాయులు సుబ్బారావులను అభినందించారు. చిన్నారులకు నిక్ నేమ్ పెట్టడంలో తల్లిదండ్రులు ఉబ్బి తబ్బిబ్బవుతారు. పుట్టిన సమయం బట్టి నక్షత్రం చూసి చిన్నారులకు చక్కటి పేర్లు పెడతారు. అంతటితో ఆగకుండా పిల్లలకు ముద్దు పేర్లు పెట్టి పిలుస్తారు. గ్రహాలు, జన్మ నక్షత్రం అనుగుణంగా పెట్టే పేర్లు రిజిస్టర్లకు మాత్రమే సరిపోతాయి. చిన్నప్పుడు స్టైల్ కోసం పిల్లలను ముద్దు పేర్లతో పిలవడంతో వారికి మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని పండితులు, సంఖ్యాశాస్త్ర పితామహులు చెబుతున్నారు. నిక్ నేమ్స్ కంటే శాస్త్రాల ప్రకారం పెట్టే పేర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేస్తున్నారు.
బుట్టాగుడి మండలం చింతలగూడెం వద్ద నిర్మిస్తున్న పోగొండ రిజర్వాయర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏలూరు వచ్చినప్పుడు డీసీబీ చైర్మన్ కరటం రాంబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు ఏజెన్సీలో బైనర్ వాగుపై రిజర్వాయర్ నిర్మిస్తే సుమారు 4,000 ఎకరాలకు సాగు నీరందుతుందని, 2,000 మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పడంతో వెంటనే ఆయన 26 కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే ఈ పనులు ప్రారంభించినప్పటి నుండి ఏదో ఒక విధంగా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. చింతలగూడెం, మంగయ్యపాలెం, నాగంపాలెం, దండిపూడి గ్రామాలకు చెందిన గిరిజనులు ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తమ గ్రామాలకు వెళ్లడానికి అవకాశం ఉండదని అడ్డుకుంటున్నారు. వారికి ముందు తమ గ్రామానికి వెళ్లడానికి బైనేరుపై నుండి వంతెన, తమ పొలాల్లోకి వెళ్లడానికి రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పోగొండ పనులను గిరిజనులు అడ్డుకోవడంతో జాయింట్ కలెక్టర్ బాబురావు నాయుడు రంగంలోకి దిగారు. తమ సమస్యలను నేరుగా కలెక్టర్ వద్దనే చెప్పుకోవడానికి అక్కడి గిరిజనులందరినీ ఏలూరు తీసుకువెళ్లారు. కలెక్టర్ వాణిమోహన్ ముందు వారికి బ్రిడ్జి, రోడ్డు వేయడానికి హామీ ఇచ్చారు. 20 రోజులు గడువు ఇవ్వాలని కోరినట్లు గిరిజనులు సిటీ న్యూస్ కు తెలిపారు. సమయం గడుస్తున్నా తమ డిమాండ్ను నెరవేర్చడం లేదంటూ గిరిజనులు ఆరోపిస్తున్నారు. తమకు తూర్పు వైపున చింతలగూడి నుండి పాలకుంట వరకు రోడ్డు వేయాలని, లేదంటే కొద్ది రోజుల అనంతరం మళ్లీ పోగొండ రిజర్వాయర్ పనులు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. నా పేరు బంగారం అండి. మాది మంగయ్యపాలెం పంచాయతీ, చింతలగూడెం గ్రామం అండి. మాకు కోగొండ ప్రాజెక్టు మీద మాకు ప్రాజెక్టు కట్టడం వల్ల మాకైతే ఆ నీరు ఉపయోగం లేదండి, కానీ కింద వాళ్ళకి ఉపయోగం. అలా కూడా ఆఫ్ చేసాము. ఆఫ్ చేసిన తర్వాత ఇలా డబ్బు ఇస్తాము, ఎకరానికి 70,000 అని దండిపూడి ప్రాజెక్టు ప్రకారంగా 70,000 పెట్టారండి. పెట్టేసరికి మేము మా పార్టీ తరఫున మేము 4 సార్లు వెళ్ళి ఆఫ్ చేయటం జరిగింది. ఆఫ్ చేయటం జరుగుతంలోనే 1,60,000 పెంచారు. 1,60,000 పెంచిన తర్వాత మాకు ఫస్ట్ నుండి కూడా మేము బ్రిడ్జి కట్టమని చేస్తున్నాము. అలాగే శ్రీదేవి గారు వచ్చారు, కలెక్టర్ గారు. వచ్చిన తర్వాత ఆవిడ కూడా బ్రిడ్జి గురించి ప్లాన్లు ఇచ్చింది, చూసింది, వెళ్ళిపోయింది ఆవిడ. మీకు బ్రిడ్జి కట్టిన తర్వాతే మేము ప్రాజెక్టు మొదలెడతామమ్మా అనేసరికి ఒప్పుకున్నాము. ఒప్పుకునేసరికి ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక కలెక్టర్ గారు వచ్చారు. అతను అన్నారు, పాలకొండ లంకలపల్లికి ఇస్తాం కానీ బ్రిడ్జి ఇటు కోగండకి ఇవ్వము బ్రిడ్జి అన్నారు. మాకు లంకలపల్లికి అయితే మాకు పని చేయదండి, మేము తూర్పుకే పొలాలు ఉన్నాయి కాబట్టి మేము తూర్పుకే బ్రిడ్జి కావాలని అడుగుతున్నాము అని అడిగాము. 5 కోట్లు శాంక్షన్ అయినాయమ్మా మీ బ్రిడ్జికి, 5 కోట్లు అయినాయి, ఇలాగ లంకలపల్లికి కడతాం కానీ ఇటు కట్టమన్నారు. అయితే లంకలపల్లికి అయితే మాకు అవసరం లేదండి, అటైతే అవసరం లేదు. ఇటైతే తెల్లారైతే పొలాల్లో ఉంటాం కాబట్టి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, జీడి తోటల వాళ్ళకి అవకాశంగా ఉంటుందని అడిగాము. అడిగినాక సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు. చేసినా కానీ మేము అలా ఊరుకున్నాం. మళ్ళీ మాకు వర్షాలు వస్తే ఇప్పుడు ఏ రోడ్డు కూడా వెళ్తాకు కూడా అవకాశం ఉండదండి, అవకాశం ఉండదు. ఊర్లోకి వస్తా కూడా అవకాశం ఉండదు. అలాంటిది వర్షాలు వచ్చినప్పుడు కూడా అలాగుంటే మేము ఈ మధ్యకాలంలో ఆఫ్ చేయటం జరిగి మాకు బ్రిడ్జి రోడ్డు కావాలని అడిగాము. మాకు 20 రోజులు గడువు అడిగారు వాళ్ళు. 20 రోజులు కాదు కదా, నెల అయ్యింది. నెల అయిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేయటం జరిగిన తర్వాత ఇక్కడికి మీటింగ్ పెట్టారండి వాళ్ళు వచ్చి, ప్రాజెక్టు వాళ్ళు, ఏఐ గారు, ఎంఆర్ఆవు గారు వాళ్ళు ముందు వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు. మేము ఒప్పుకోకుండా ఉంటే మాకు ఎవరో ఒక హామీ కావాలి అని అనేసరికి జేఎస్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మాకు అగ్రిమెంట్కి రాసి ఇవ్వాలని అడిగాము. అడిగేసరికి మాకు జాయింట్ కలెక్టర్ గారు, జేఎస్ గారు మమ్మల్ని ఏలూరు కలెక్టర్ ఆఫీస్ దాకా తీసుకెళ్లారు. కలెక్టర్ గారితో కూడా మేము ముఖ్యంగా మాకు బ్రిడ్జి రోడ్డు ముఖ్యమండి అని అడిగాము. అడిగేసరికి ఇన్ని రోజులు మా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కలెక్టర్ గారు అడిగారు వాళ్ళని. అడిగిన తర్వాత మేము కూడా తీసుకురాలేదని అన్నారు. మేము బ్రిడ్జి రోడ్డు మొదలు పెట్టాకే పనులు జరగనిస్తాం మేడం గారండి, అంతవరకు మేము జరగనివ్వమని చెప్పాము. చెప్పిన తర్వాత వచ్చేసిన తర్వాత తెల్లారి మళ్ళీ అగ్రిమెంటు రాయించుకుంటాకు వచ్చారు. వచ్చిన తర్వాత అగ్రిమెంటు ట్యాంప్ కాగితం తీసుకురాకుండా మామూలుగా హామీలు రాసిచ్చారు. మా యేసుబాబు గారు వాళ్ళందరూ ఉన్నారు. రాసిచ్చిన తర్వాత అగ్రిమెంట్ మాత్రం రాసి ఇవ్వలేదు. కలెక్టర్ గారు కూడా సంతకం పెట్టాలి, జేసీ గారు కూడా పెట్టాలి సంతకం, రాసేటప్పుడు వాళ్ళందరూ ఉండాలని మేము. అనంతరం సిటీ న్యూస్ పోగొండ రిజర్వాయర్ ఏఈ జె నాగరాజును కలిసింది. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ పోగొండ రిజర్వాయర్ ఎర్త్ వర్క్ డిజైన్స్ పెరగడంతో నిర్మాణ వ్యయం కూడా పెరగనుందని, నీటిపారుదల శాఖ 72 కోట్లకు ప్రతిపాదనలు పంపిందని చెప్పారు. అందులో 4 కోట్ల రూపాయలు బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు. అనుమతులు రాగానే త్వరలో బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 400 ఎకరాల భూమి అవసరమవుతుందని, ఇప్పటి వరకు 180 ఎకరాలకు నష్టపరిహారం ఆర్డీఓ ద్వారా అందించామన్నారు. మిగతా భూమి కోసం సర్వే జరుగుతుందన్నారు. కుడి కాలువ కింద 2250 ఎకరాలకు నీరందుతుందని, ఎడమ కాలువ కింద 1750 ఎకరాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
మేటాస్ కంపెనీ ఈ కాంట్రాక్ట్ వర్క్ను చేస్తుందని తెలియజేశారు. ఏ నాగరాజు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. బుటాయిగూడెం మండలంలో చింతలగూడెం వద్ద పూగొండ రిజర్వాయర్ నిర్మాణం 26 కోట్లతో ప్రతిపాదించబడింది. వర్క్ మొదలుపెట్టినాము. ఆ తర్వాత సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ప్లాన్లు అయ్యి మార్చడం వల్ల వర్క్ వాల్యూ పెరిగింది. ఇప్పుడు 72 కోట్లకి ఎస్టిమేట్ పంపించాము. ల్యాండ్ వాల్యూస్ 75 లక్షల నుంచి 75,000 నుంచి 1,60,000కి పెరిగినాయి. ఎకరానికి సుమారు 400 ఎకరాల దాకా మనకి ల్యాండ్ అవసరం అవుతుంది. 200 ఎకరాల దాకా మేము సేకరించడం జరిగింది. ఇప్పుడు బండ్ ప్రాసెస్లో ఉన్నది. బండ్ వర్క్ జరుగుతుంది. సర్ప్లస్ వీర్ వర్క్ కూడా జరుగుతుంది. చింతలగూడెం గ్రామస్తులు ఈ మధ్యనే వర్క్ ఆపి రోడ్డు బ్రిడ్జ్ ప్రతిపాదించమన్నారు. ఆ రోడ్డు బ్రిడ్జ్కి కూడా 4 కోట్లు రివైజ్ ఎస్టిమేట్లో పెట్టి రివైజ్ ఎస్టిమేట్ 72 కోట్లకి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. గవర్నమెంట్ అండర్ ప్రాసెస్లో ఉన్నది. శాంక్షన్ అయిన తర్వాత బ్రిడ్జ్ పనులు కూడా మొదలు పెడతాము. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏమో 1750 ఎకరాలు, రైట్ మెయిన్ కెనాల్ 2250 ఎకరాలు, మొత్తం 4000 ఎకరాల ఆయకట్టు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ వచ్చేసి పాలకుంట, నిమ్మలగూడెం, అచ్చిపాలెం, కండ్రిగూడెం, రాగప్పగూడెం విలేజ్లు వస్తాయి. రైట్ మెయిన్ కెనాల్ కింద లంకాలపల్లి, రాచూరు, కాపారం, పెదకాపారం, కుమ్మరకుంట, బుట్టాయిగూడెం, లక్ష్మణగూడెం గ్రామాలు వస్తాయి. మొత్తం 4000 ఎకరాల ఆయకట్టు. 1500 మంది గిరిజనులకి 2500 మంది మొత్తం 4000 మందికి ఉపాధి వస్తుంది. 2500 మందికి 1500 గిరిజనులు, 1000 నాన్ గిరిజనులకు వస్తుంది. మొత్తం 2500 మంది ఫ్యామిలీస్ బెనిఫిటెడ్ అవుతారు. ఈ వర్క్ త్వరలోనే కంప్లీట్ చేస్తాం. వర్క్ కూడా ప్రాసెస్లో ఉన్నది, జరుగుతుంది. జంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మాంసాహారం మార్కెట్ కారణంగా ఆదివారం ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న మాంసాహార దుకాణాల వద్ద రోడ్డుపై వాహనాలు నిలుపకుండా ట్రాఫిక్ వార్నింగ్తో ఉన్న ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. వాహనాలను దుకాణాల వద్ద రోడ్డుపై నిలిపరాదంటూ హెచ్చరిక బోర్డులను ఉంచారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రయాణికుల సౌకర్యార్థం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి మార్కెట్కు అనువుగా వ్యాపారాలు సాగేటట్టుగా కృషి చేస్తున్నారు. మాంసాహారం మార్కెట్కు కోతవేడు దూరంలో వాహనాలను నిలిపే విధంగా ఏర్పాటు చేశారు. భారీ వాహనాలకి రాకపోకల కారణంగా ఆదివారం మాంసాహార మార్కెట్ రద్దీగా ఉండడంతో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ సిటీ న్యూస్కు తెలియజేశారు. మార్కెట్ రద్దీగా డిఎస్పీ మనకు ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తం కంటిన్యూ చేయడం అనేది ఇలా ప్రతి ఆదివారం కూడా చేయాలని దృష్టి పెట్టుకున్నాము. ప్రజలకు కూడాను అనుకూలంగా ఉండేలాగా ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం నిమిత్తం ఈ విధంగా పార్కింగ్ చేయడం అనేది ప్రజలు కూడా మాకు సహకరించి ట్రాఫిక్ నియంత్రణలో పాల్గొన్నారు. జంగారెడ్డిలోని శ్రీనివాసపురం బైపాస్ రోడ్డు నందు ఏకకాలంలో 4 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. స్టేట్ హైవేపై భారీ వాహనాల వేగాన్ని కట్టడి చేయడానికి శ్రీనివాసపురం బైపాస్ జంక్షన్ వద్ద వర్జీనియా పొగాకు రైతు సంఘం సహకారంతో ట్రాఫిక్ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వైపు నుంచి వైజాగ్కు అటు ఇటు వేలాది లారీలు భారీ లోడులతో రాకపోకలు సాగిస్తాయి. శృతి మించి వేగంతో వెళ్లడంతో శనివారం రాత్రి 4 ప్రమాదాలు సంభవించాయి. శ్రీనివాసపురం నుంచి జంగారెడ్డి వైపు వచ్చే మినీ వ్యాన్ను ట్రాఫిక్ బోర్డులను తప్పించుకొని అతి వేగంతో సున్నపు లారీ ఢీకొట్టింది. దీంతో మినీ వ్యాన్కు అద్దాలు పగిలిపోయాయి. ఆ ప్రమాదం సంభవించిన కొంతసేపటికి సున్నపు లారీని తప్పించబోయి ఇసుక లారీని మరో లారీ ఢీకొట్టి ముందుకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంతో శ్రీనివాసపురం జంక్షన్ వద్ద నివసించే నివాసితులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితిలోనే ఎవరికి వారు మిన్నకుండిపోయారు. ఈ రోడ్డు ప్రమాదంపై ఆదివారం ఎవరిని అడిగినా తమకు తెలియదంటూ సమాధానం చెప్పడం కొసమెరుపు. ధనుర్మాస కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డి గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఆదివారం 24వ రోజు సందర్భంగా తిరుప్పవే పాశురము ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, మాజీ మండల విద్యాశాఖ అధికారి కె అప్పారావు, వికాస తరంగ సభ్యులు పాల్గొన్నారు.